నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణాన్ని భారతదేశం అంతటా కూడా కుదిచేసింది. సో ఈ నేపథ్యంలోనే కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలియజేస్తూ ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. సో ఈరోజు ఏదైతే తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఈరోజు సంతాపం తెలియజేశారు. సో మనం మాట్లాడదాం ఇదే అంశం మీద. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సో ఎట్లా చూసారు సార్, మీకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి చాలా అనుభవం ఉంది, అంటే ఇద్దరికి మధ్యలో సన్నిహితం. సో ఇట్లా ఏం చెప్తారు సార్? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో ఈరోజు సంతాపం చేపట్టారు. సో ఏం చెప్తారు? దేశం అంతటా కూడా చాలా బాధలో ఉన్నారు. దేశమంతా ఒక మహానుభావుడు ఈ దేశ భవిష్యత్తు కోసం ఆర్థిక స్థితిగతులను మార్చడానికి పివి గారి చలవతోటి ఆర్థిక మంత్రిగా ఎదిగి కొత్త ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చిన ఇద్దరు, పివి గారు వారు. ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. నేను వరంగల్ నుంచి, పివి గారు మాకు చాలా దగ్గరగా ఉన్నారు. వారికి 1980లో 84లో పార్లమెంటు ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను. అయితే 91లో రాజీవ్ గాంధీ గారి తర్వాత ఇంకా ఎవరు ప్రధానమంత్రి అనే విషయంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఒక 5-6 రోజులు బాగా సీరియస్గా ఉంది. అందులో చివరిగా 4-5 రోజుల నుంచి పివి గారు ఒక్కరే అవుతారు అనేది ఒక వార్త అందరూ అనుకుంటే, పివి గారు 9 మోతీలాల్ నెహ్రూ మార్గంలో ఉండేవారు. అయితే చాలామంది ఇక పివి గారు అవుతారని ఆశతోటి తెలుసుకొని చాలామంది ఆయన ఇంటికి వచ్చేవాళ్ళు. మేము వారితో దగ్గర ఉన్నాం కాబట్టి, సన్నిహితులం కాబట్టి మేము ఆ ఇంట్లో ఫ్రీగా పోయేవాళ్ళం. ఆ రోజు 3వ రోజు, ఇంకా 3 రోజుల ముందు, ప్రధానమంత్రిగా కాకముందే 3 రోజుల ముందు మేము అక్కడే ఉన్నాం. 4-5 రోజుల నుంచి 3వ రోజు చాలామంది వచ్చారు. కనీసం 100-150 మంది వస్తే పాపం ఎక్కడ నిలబడేది. పార్లమెంట్ మెంబర్లు కానీ, మాజీలు కానీ, ఇంకా పెద్ద కాంగ్రెస్ నాయకులు కానీ వచ్చి లైన్లో నిలబడ్డారు. ఆయన లైన్లో నిలబడితే ఆయన లోపటి నుంచి వచ్చి కలిసేవాడు ఒకరొకరితో. అయితే ఈయన మన్మోహన్ సింగ్ గారు వచ్చి లైన్లో నిలబడ్డాడు 3 రోజుల ముందు, పివి గారు ప్రధానమంత్రి అయ్యే ముందు. వస్తే నేను చూశాను, ఇదేంటి ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు కదా, చాలా సీనియర్ కదా, మేధావి కదా, ఇలా లైన్లో నిలబడితే బాగుండదేమో అని పివి గారి దగ్గరికి వెళ్ళి మెల్లిగా చెప్పాను. లైన్లో ఆయన కలుస్తూ ఉంటే నేను లోపలికి తీసుకుపోయి కూర్చుని సార్ అంటే తీసుకుపోవన్నాడు. అన్న తర్వాత ఒక నిమిషం ఆ లైన్లో ఇంకో 10-20 మందిని కలిసిన తర్వాత లోపలికి వచ్చాడు. ఒకటే నిమిషం నిలబడే మాట్లాడాడు. నేను కూడా ఉన్నాను, నిలబడే మాట్లాడారు. కానీ ఆ ఇంటరాక్షను, పివి గారి ముఖంలో ఉన్న ఇది ఆయన విషయంలో ఏమో అవుతారు, ఏదో అవుతుంది అని అనుకున్నాను. చాలా ఆత్మీయంగా బాగున్నారే, ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు ఇలా ఉంటారా అనుకున్నాను. కానీ 3 రోజుల తర్వాత వారు ప్రధానమంత్రి గారు, ఈయన ఆర్థిక శాఖ మంత్రి గారు. నాకు అప్పుడు అర్థమైంది పివి గారి ముఖంలో కనపడిన ఫీలింగ్స్ ఈయన పట్ల. సరే, మిగతా 2 ఉన్నారు, అది ఇప్పుడు సందర్భం కాదు, ఆ తర్వాత చెప్తాను. వాళ్ళ విషయంలో ఎట్లా ఉందో నాకు తెలుసు. ఆ తర్వాత సరే, మేము వీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కలిసాం. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులతో ఈ రాష్ట్రం యొక్క అనేక సమస్యల మీద కలిసిన దాంట్లో నేను ఉన్నాను. ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఫౌండేషన్ వేసినప్పుడు కూడా నేను వారితో డయాస్ మీద అక్కడే ఉన్నాను. సరే, ఏదైనా రాష్ట్ర అవసరాల మీద ముఖ్యంగా ఏంటి అంటే, ఒకటి ఈ వరల్డ్ బ్యాంక్ లోన్ ఫర్ నాగార్జున సాగర్ కెనాల్ మోడర్నైజేషన్కి ఇచ్చే దాంట్లో కలవడం జరిగింది ముఖ్యమంత్రులతోటి. తర్వాత బాబ్లీ విషయంలో ప్రతిపక్ష నాయకులు అందరితోటి, ఎవరు చంద్రబాబు నాయుడు గారు, దేవేందర్ గౌడ్ గారు, వాళ్ళు టీడీపీ నుంచి, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ, తర్వాత వినోద్ అప్పుడు ఎంపీగా ఉండే టీఆర్ఎస్ నుంచి, వారు వీళ్ళందరితో కలిసి మేము రిప్రజెంట్ చేసేసాం బాబ్లీ మీద. సో ఇటువంటి విషయాలన్నీ నా మధ్యలో ఇంకా మెసులుతూనే ఉన్నాయి. దురదృష్టం, సరే చనిపోయారు. కానీ ఆయన వేసిన ముద్రలు, ఆయన వేసిన పథకాలు, ఆయన వేసిన ప్రణాళికలు దేశాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి చేసిందనే దాంట్లో సందేహం లేదు. కాదు, ఇక్కడ ఒకటి, భారతదేశం పూర్వకాలం నుంచి కూడా, క్రీస్తు పూర్వం నుంచి కూడా 700 AD వరకు కూడా ప్రపంచంలో నంబర్ 1 ఆర్థిక శక్తిగా ఉంటుంది. 700 నుంచి 1800 వరకు 6వ స్థానానికి పోయింది. 1800 నుంచి 1947 వరకు అది 129వ స్థానానికి పోయింది.
ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఇప్పుడు 5వ శక్తిగా ఎదిగాం, కొనుగోలులో 2వ శక్తిగా ఎదుగుతున్నాం. దీనికి కారణం, ఇంత తొందరగా ముందుకు రావడానికి కారణం ఈ సంస్కరణలు, వారు ప్రవేశపెట్టిన విధానం అందరినీ ఒప్పించడమే కాకుండా ఆర్థిక స్థితిగతులతో మెరుగుపరిచే విధంగా చేసే కార్యక్రమాలు చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు దేశం అంతా వారిని కొనియాడుతున్నది, అభినందిస్తున్నది, జ్ఞాపకం చేసుకుంటున్నది. ఈ స్ఫూర్తిగానే ముందుకెళ్ళాలని. దురదృష్టం ఏంటంటే సరే, మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఏదో తీర్మానం, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే బాగుంటుంది అనుకున్నారు. కాదన్న, అందరికంటే ముందుగా చేస్తే బాగుంటుందేమో అని అనుకున్నాడు. కానీ తెలంగాణ బిడ్డ అయిన పివి గారి గురించి మాట్లాడితే సపోర్ట్ చేయలేదు. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ ముద్దు బిడ్డ, మనవాడు అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా అంత పెద్ద విగ్రహాన్ని కూడా పెట్టి తన నివాళులు అర్పించుకోవడమే కాకుండా తన కృతజ్ఞతాభావాన్ని, తెలంగాణ ప్రజల మనోభావాలు తెలియజెప్పినట్టుగా చరిత్రలో ఉండిపోతుంది. మరి ఈ ప్రభుత్వం చేయాలి కదా అట్లాగే. మన్మోహన్ సింగ్ గారు వేరే రాష్ట్రం కాదనేది లేదు, ఆయన చాలా మంచి పని చేశాడు. ఆయన కూడా మన పివి గారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా అయినాడు, ఆ తర్వాత ప్రధానమంత్రి అయినాడు. అంటే చూశాను, మా ముందు అంటే అది మంచి పదం కాదు. మా ముందు అయిండు అంటే నేను ఆయనకంటే, అందుకే మీకు ఇంకా అనుభవం లేదు, ఆ మాట అనకూడదు అట్లా. మా ముందు అని మీకు బాగా తెలిసింది అంటే అది వేరు. లేకపోతే మనం ఏదో గొప్పవాళ్ళం, ఆయన చిన్నోడైతాడు, అదే కదా. అందుకోసం అట్లా కాదు. నేనొక సాక్షిని, నేనొక అర్థం చేసుకోగలిగిన వ్యక్తిని. నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆయనను కలవడం, ఆయనను తీసుకెళ్ళి ఆ రూమ్లో ఉంచడం, పివి గారు ఆయనతో మాట్లాడడం, 3 రోజుల తర్వాత ఆయన ఆర్థిక మంత్రిగా కావడం అనేది నాకు నా జీవితంలో నాకు ఒక మంచి అనుభూతి. అది ఇలాంటి వాళ్ళని కలవగలిగాను, అదనమాట. సో ఏం చెప్తారు సార్, అంటే ఇంత గొప్ప వ్యక్తి, అంటే ఎన్నో పదవులు చేశారు, ఎన్నో పదవులలో చేశారు. సో మీకు ఎట్లా ఉండే మీ ఇద్దరి మధ్య అనుభూతి, అంటే ఎట్లా అనిపించుండే సార్ పాలన? అంటే అది మంచిగా ఉండేపటికనే కదయ్యా. 4 సార్లు పోయి రాష్ట్ర అవసరాల గురించి మాట్లాడామన్నది, బాబ్లీ దాని మీద, ప్రపంచ బ్యాంకు లోన్ మీద, మిగతా విషయాల మీద చర్చించాము. 3 ముఖ్యమంత్రులతో కలిసి వెళ్ళామని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే ప్రశ్న ఇస్తే నేనేం చెప్పాలా? అది ఫీలింగ్ గుడ్. ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు, I could meet him, I could interact with him, I could present the issues related to our state, our interest.